హాయ్ ఎవరివన్. ఈ మధ్య మనకు బ్యాంక్ నుంచి కానీ ఇంకేమైనా వేరే టెక్స్ట్ మెసేజ్ వచ్చేటప్పుడు సర్వీస్ మెసేజ్ వచ్చేటప్పుడు పక్కకి ఎస్ అని చెప్పి వస్తున్నాయి, కొన్ని టీ అని చెప్పి వస్తున్నాయి. ఇప్పుడు అబ్జర్వ్ చేశారా, మీ ఆర్ నుంచి వచ్చే మెసేజ్ అని ఇట్లా వస్తున్నాయి. అయితే ఏంటంటే గవర్నమెంట్ కొత్త అప్డేట్ తీసుకొచ్చి ఏంటంటే మనకు టెక్స్ట్ మెసేజ్ అంటే మనకు ఫ్రెండ్స్ కానీ నార్మల్ పర్సన్ చేసిన మెసేజ్ కానీ కాకుండా ఇట్లా మనకు సర్వీస్ మెసేజ్ వస్తాయి బ్యాంక్ నుంచి కానీ ఇంకేమైనా కంపెనీస్ నుంచి కానీ వచ్చేటప్పుడు లాస్ట్లో ఒక లెటర్ వస్తుంది. ఎగ్జాంపుల్ మనకు బ్యాంక్ నుంచి వచ్చే మెసేజ్కి ఎస్ అని చెప్పి, ఫోన్పే నుంచి వచ్చే మెసేజ్ టీ అని చెప్పి అట్లా వస్తుంది. అది ఎందుకంటే ఒక మీనింగ్ ఉంటుంది. ఎస్ అంటే సర్వీస్ అని, టీ అంటే ట్రాన్సాక్షన్ అని, ఇంకోటి ఏంటంటే మనకు పి అంటే ప్రమోషన్ అని చెప్పి, ఒకవేళ గవర్నమెంట్ మెసేజ్ అయితే లాస్ట్కి జీ అని చెప్పి వస్తుంది. అంటే ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పి సంథింగ్ ఏమో వచ్చి లాస్ట్ జీ అని వస్తుంది. అట్లా వస్తే మనకు అవి జెన్యున్ మెసేజ్ అని అర్థం. అదే కాకుండా వేరే మెసేజ్ నుంచి మొబైల్ నెంబర్ వచ్చి ట్రాన్సాక్షన్ అయినట్లు కానీ ఇంకైనా వస్తే అది ఫేక్ అని గవర్నమెంట్ కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. ఇది మీకు ఎందరుగా వస్తుందో